ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే నేను మహారాష్ట్ర పర్యటన నేపథ్యంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమికి అలాగే ఎన్డీఏ కూటమికి మేము మద్దతు పలకాల్సిన అవసరం లేదు, ఏ కూటమిలో మేము ఉండం, మాతో కూడా కలిసి వచ్చే మిత్రపక్షాలు ఉన్నాయంటూ కూడా బీఆర్ఎస్ తో కలిసి వచ్చే మిత్రపక్షాలు ఉన్నాయంటూ కూడా కేసీఆర్ వ్యాఖ్య చేయడం జరిగింది. ఆ దేశంలో మార్పు రావాలి, 50 ఏళ్ల నుంచి వాళ్లే పరిపాలిస్తున్నారు, మార్పు తప్పకుండా రావాలి అని చెప్పి కూడా ఆయన పునరుద్ఘాటించారు. అలాగే నెక్స్ట్ న్యూస్ మనం చూసుకుంటే కొత్తగా 466 అంబులెన్స్లు ప్రారంభించిన ముఖ్యమంత్రి కేంద్ర వైద్య సేవల్లో తెలంగాణ దేశానికే ఆదర్శం. హరీష్ రావు మనం చూసుకున్నట్టయితే నిన్న 466 అంబులెన్స్లను ప్రారంభించారు. అలాగే దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉంది అంటూ కూడా ఇటు హరీష్ రావు వ్యాఖ్యానించడం జరిగింది. మనం నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే గవర్నర్ కు వినతి పత్రం అందజేస్తున్న బట్టి విక్రమార్క. ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వ వైఫల్యం, ఆకస్మిక వరదలతో ప్రాణ నష్టం, సమగ్ర విచారణ చేయించాలని గవర్నర్ కాంగ్రెస్ కు వినతి. ఇక ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. అయితే ఈ నేపథ్యంలో వర్షాలకి ముందుగానే వాతావరణ శాఖ తెలిపినా ఎందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం జాగ్రత్త చర్యలు తీసుకుని అనేక ప్రాంతాలు నీట మునిగే ఇంతవరకు సమగ్ర విచారణ జరపలేదు, ఎటువంటి నివేదిక ఇవ్వలేదని ప్రధానంగా కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న గవర్నర్ తమిళసై కలిసి బట్టి విక్రమార్క నేతృత్వంలో ఇతర సీనియర్ నాయకులంతా కలిసి గవర్నర్ కు వినతి పత్రం అందజేశారు. మరొక న్యూస్ చూసుకున్నట్టయితే ఈ వరదల్లో గల్లంతైన వారి వివరాలేవి అంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానించిన ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలేసింది. అసలు వరదల్లో గల్లంతైన వారి ఇంతవరకు నివేదిక ఇవ్వలేదు, ఎప్పుడు నివేదిక ఇస్తారంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. మరొకనట్టయితే ఈ నెల 4లోగా వివరణ ఇవ్వాలి, నివేదిక ఇవ్వాలంటూ మనం పక్కన చూస్తున్నాం 41 మంది గల్లంతయ్యారన్నారు. కానీ ఇక్కడ భూపాలపల్లి నుంచి ఎందుకు వివరాలు తెలపలేదంటూ కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసింది. మనం చూస్తున్నాం అయితే గత వారం రోజులుగా వర్షాల నేపథ్యంలో అనేక ప్రాంతాలు నీటి మునిగి మంది ప్రాణాలు కోల్పోయారు, చాలా మంది జనాలు గల్లంతయ్యారు. ఈ నేపథ్యంలో కేవలం 40 మంది మృతుల సంఖ్య వివరించారు, కానీ ఎవరు గల్లంతయ్యారు, ఎంతమంది గల్లంతయ్యారని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు వెల్లడించాలి. ఈ నేపథ్యంలోనే హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మరో న్యూస్ మనం చూసుకున్నట్టయితే 8 నుంచి అవిశ్వాసంపై చర్చ, ప్రధాని మోదీ సమాధానం 10న లోక్సభలో బీఏసీలో నిర్ణయం బుధవారమే చేపట్టాలని ఇండియా పట్టు, నిరసనగా వాకౌట్. నిన్న చూసుకున్నట్టయితే ఏదైతే పార్లమెంట్ సమావేశంలో ప్రధానంగా ఇండియా కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగాలి. ఈ నెల 8 నుంచి 3 రోజుల పాటు లోక్సభలో చర్చ జరగనుంది. అలాగే 10వ తేదీన ప్రధాని మోదీ సమాధానం ఇస్తారంటూ కూడా బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. కానీ 10 నుంచి కాదు, రేపటి నుంచి అంటే బుధవారం నుంచే చర్చ జరగాలి అంటూ నిన్న ఇండియా కూటమి పట్టుబట్టడం జరిగింది. ఇండియా కూటమే కాదు, ఒక పక్కన బీఆర్ఎస్ కూడా బుధవారం నుంచే చర్చ జరగాలంటూ కూడా పట్టుబట్టింది. కానీ ఈ నేపథ్యంలో ఈ రోజుకి మళ్ళీ పార్లమెంట్ వాయిదా పడింది. మనం చూసుకున్నట్టయితే ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీద్దాం, ఎన్నికల హామీల అమలుకు పట్టుబడదాం, అసెంబ్లీ సమావేశాలపై భాజపా వ్యూహం, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కిషన్ రెడ్డి. ప్రధానంగా ఏదైతే ఇప్పటి వరకు ఎన్నికల హామీ అమలుకి ఎప్పుడైతే 2018లో జరిగిన ఎన్నికల టైంలో ఎన్నికల హామీలు ఇచ్చింది బీఆర్ఎస్, ఈ నేపథ్యంలో ఖచ్చితంగా నిలదీద్దాం, సమావేశాలపై భాజపా వ్యూహం నిర్వహించింది. ఇక అసెంబ్లీ సమావేశాలపై రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీలతో కిషన్ రెడ్డి ఈ మేరకు భేటీ అయ్యారు. మన నెక్స్ట్ పేపర్ చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి. ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో నాడు కస్సు నేడు ఎస్, ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై సీఎం కేసీఆర్ యూటర్న్. 2019లో అసంభవం అన్న ముఖ్యమంత్రి నేడు విలీనం చేస్తున్నట్లు కేబినెట్ లో నిర్ణయం. ఇక అప్పటి కామెంట్ సోషల్ మీడియాలో వైరల్, పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేసిన నెటిజన్లు. ఎన్నికల కోసమే నిర్ణయం అంటున్న కార్మికులు. పొరుగు రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసుకుంటున్నారు, ఇక్కడ కూడా అలానే చేయొచ్చు కదా అని మీడియా ప్రతినిధులు మాట వరుసకు ప్రస్తావించినందుకే ఒకనాడు అగ్గి మీద గుగ్గిలమయ్యారు సీఎం కేసీఆర్. కానీ ఇప్పుడు ఆయనే టీఎస్ఆర్టీసీని ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇక మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర కూడా వేయించారు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే 2019లో ఒక మీడియా సమావేశంలో కేసీఆర్ ని ఎలాగైతే ఏపీలో ఆర్టీసీని విలీనం చేసినట్టు ఇక టీఎస్ లో కూడా ఆర్టీసీని విలీనం చేయొచ్చు కదా అంటూ ప్రశ్నించడం జరిగింది. అప్పుడు కేసీఆర్ తీవ్రంగా స్పందించారు, అటువంటి జరగదు అని చెప్పి. కానీ ఇప్పుడు కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందు ఇంకా 4 నెలలు టైం ఉందనక కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఇదంతా ఏదైతే ఎన్నికల వ్యూహం అంటూ కూడా అటు పక్కన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి, ఇంకో పక్కన నెటిజన్లు కూడా దీనిపై ఒక రకంగా కోపం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్కన చూసుకున్నట్టయితే 2019లో వద్దు అని చెప్పి ఇప్పుడు కరెక్ట్
గా ఎలక్షన్స్ కి 3 నుంచి 4 నెలల సమయంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం కూడా ఒక రకంగా ఎన్నికల వ్యూహంగానే కనిపిస్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అవిశ్వాసంపై చర్చ 8న లోక్సభలో 3 రోజుల పాటు 10న సమాధానం ఇవ్వనున్న ప్రధాని మోదీ. సభా వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయం, తక్షణమే చర్చ జరపాలని ప్రతిపక్షాల డిమాండ్. మనం చూస్తున్న గత 2 పేపర్లలో కూడా ప్రధానంగా వినిపిస్తున్న ఇది ఏదైతే పార్లమెంట్ లో ఇండియా కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చ జరగాలి, అలాగే మణిపూర్ ఘటనపై మోదీ మాట్లాడాలంటూ కూడా ఇండియా కూటమి ప్రధానంగా వ్యాఖ్యానించింది. అయితే 8 నుంచి చర్చ ప్రారంభిస్తా, ఈ నెల 8 నుంచి, అలాగే 10న ప్రధాని మోదీ దీనిపై సమాధానం చెప్తారు అంటూ కూడా ఇక్కడ పార్లమెంట్ లో ప్రధానంగా చెప్పడం జరిగింది. కానీ లేదు, బుధవారం నుంచే చర్చ జరగాలంటూ అటు ఇండియా కూటమి ఇటు బీఆర్ఎస్ కూడా పట్టుబట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడింది ఈ రోజుకి. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే మంత్రి కొప్పులకు మళ్లీ చుక్కెదురు. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ ను కొట్టివేయాలన్న అభ్యర్థనను తిరస్కరించిన హైకోర్టు. ఒకే కారణంతో రెండోసారి పిటిషన్ వేశారన్న ధర్మాసనం సుప్రీంకోర్టుకు సైతం వెళ్లి వచ్చారని వెల్లడి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎన్నికల వివాదానికి సంబంధించి మంత్రి కొప్పుల ఈశ్వర్కు హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ ను కొట్టేయాలని కోరుతూ ఆయన రెండోసారి దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ హైకోర్టు మంగళవారం కొట్టేసింది. 2019లో దాఖలైన పిటిషన్ పై ఇన్నాళ్ల పాటు విచారణ జరిగి కోర్టు కమిషనర్ ఆధారాలు కూడా రికార్డ్ చేసిన తర్వాత ఈ దశలో ఆ పిటిషన్ కొట్టేయాలని రోజువారీగా దీనిపై తుది విచారణ చేపడతామని స్పష్టం చేసింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే మంత్రి కొప్పుల ఈశ్వర్ హైకోర్టుకు కూడా వెళ్లి రెండోసారి కూడా పిటిషన్ కొట్టేయాలంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అంటే గతంలో 2019లో ఆయన ఒక పిటిషన్ దాఖలైంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆయన పిటిషన్ చెల్లదు. 2018లో ఎన్నికల నేపథ్యంలో ఆయన గెలిచిన తర్వాత ఆయన తప్పుడు అఫిడవిట్లు కానీ, అలాగే ఆయన ప్రధానంగా ఆయన ఏదైతే తప్పుడు అఫిడవిట్లు కానీ దీంట్లో తప్పులు ఇచ్చారో అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రధానంగా పిటిషన్ వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ పిటిషన్ ఇప్పుడు కొట్టారంటూ మంత్రి కొప్పుల ఈశ్వర్ రెండోసారి మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. కానీ కుదరదంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ పేపర్ వెలుగు. ప్రధానంగా వెలుగులో రేపటి నుంచి అసెంబ్లీ ఉదయం 11:30 ఉభయ సభలు ప్రారంభం. కొత్తగూడెం ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చేదెవరు, జనగామ వనమా అనే దానిపై చర్చ. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే వనమ పిటిషన్ చెల్లదు అంటూ, అయితే వనమ ఎన్నిక చెల్లదు అంటూ కూడా జలగం 2018లోనే ఆయన దాఖలు చేశారు. అయితే అఫిడవిట్ లో తప్పులు ఉన్నాయంటూ ఆయన దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన గత నెలలో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో జలగాన్ని ఎమ్మెల్యేగా కొత్తగూడెం ఎమ్మెల్యేగా పరిగణించాలి అంటూ కూడా హైకోర్టు తీర్పిచ్చింది. ఈ నేపథ్యంలో ఎవరొస్తారు రేపు ఉభయ సభలు, అంటే రేపటి నుంచి మనకి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రేపటి నుంచి ఎవరు వస్తారు, కొత్తగూడెం నుంచి వనం వస్తారా లేకపోతే జలగం వెంకట్రావు వస్తారా అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కొప్పులకు హైకోర్టులో షాక్. ఎన్నిక చెల్లదన్న పిటిషన్ ను కొట్టేసేందుకునో ఇంతకాలం విచారణ జరిగాక ఇప్పుడు ఎట్లా కొట్టేస్తామనే ప్రశ్న. ఎన్నికల పిటిషన్ పై రోజువారీ విచారణ చేపడతామని వెల్లడి. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇందాకే అనుకున్న కొప్పులకు హైకోర్టులో షాక్ తగిలింది. ఎన్నికల పిటిషన్ చెల్లదంటూ కూడా ఆయన ఎన్నికల చెల్లదన్న పిటిషన్ ను కొట్టేసేందుకు నో చెప్పింది ఈ మేరకు హైకోర్టు. అయితే ఇంతకాలం విచారణ జరిగాక ఇప్పుడు ఎలా కొట్టేస్తామంటూ కూడా కొప్పులను ప్రశ్నించింది. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే వచ్చే నెల 15న టెట్, అదే నెల 27న రిజల్ట్. ఇవాళ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్లు, దరఖాస్తు ఫీజు ₹400 పెంపు. ఇక నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖ. ఇక నెక్స్ట్ మంత్ 15 నుంచి టెట్ పరీక్ష ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో 15న టెట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇవాళ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ కూడా ప్రధానంగా నోటిఫికేషన్ విడుదల చేసింది విద్యాశాఖ. అలాగే ఇవాళ వరదల ప్రాంతాల్లో గవర్నర్ పర్యటన. వరంగల్లో బాధితులకు పరామర్శ. నష్టంపై కేంద్రానికి నివేదిక పంపుతా. సందేహాలున్నందుకే బిల్లులు వెనక్కి పంపినా. నేడు నేను ఎవరికి వ్యతిరేకం కాదు అంటూ కూడా తమిళిసై వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఈ రోజు గవర్నర్ తమిళిసై వరంగల్ పర్యటన వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా వరంగల్ పర్యటన నేపథ్యంలో వరంగల్లో దాదాపు వరదలు వచ్చి చాలా ప్రాంతాలు నీట మునిగి, అలాగే చాలా పంట నష్టం కూడా జరిగింది. అయితే ఇంతవరకు ప్రభుత్వాన్ని వాళ్ళు నివేదిక పంపమని ఆరా తీశారు. గవర్నర్ ముందే చెప్పారు, వరద నష్టంపై నాకు నివేదిక పంపండి, నేను అది ప్రధానికి పంపుతాను, అసలుకి వరద నష్టం ఎంత మేరకు జరిగిందో నివేదిక ఇవ్వండి అంటే కూడా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నివేదిక ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు గవర్నర్ తమిళిసై వరంగల్ పర్యటనకు వెళ్తున్నారు. అసలు అక్కడ ఎలా ఉంది పరిస్థితి ఏంటి అనేది కూడా ప్రధానంగా చూసి ఆ తర్వాత
ఆవిడ నివేదిక సమర్పించనున్నారు కేంద్రానికి. అయితే దీనిపై పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి మన రాజకీయ విశ్లేషకులు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమూర్తి గారు, వారితో మాట్లాడతాం. కృష్ణమూర్తి, మనం చెప్పండి, నిన్న ఏదైతే మహారాష్ట్ర పర్యటన నేపథ్యంలో సీఎం కేసీఆర్ అక్కడికి వెళ్లారు, కానీ ఇక్కడ వరదలు వచ్చి మునిగిపోతున్నా ఎంతవరకు కూడా ఒక్క పర్యటన జరగలేదు. అటు కేటీఆర్ గానీ ఇటు కేసీఆర్ గానీ వరదలు వచ్చి తెలంగాణ రాష్ట్రం అతలాకుతలమైనా ఏమాత్రం పర్యటన జరపలేదు, పూర్తిగా నివేదిక కూడా ఏమాత్రం అందించలేదు అంటూ కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? ఖచ్చితంగా ఇది బాధ్యతారాహిత్యం అన్నటువంటి వ్యవహారం అని చెప్పచ్చు. రాష్ట్ర ప్రజలకు ఒక పెద్దన్నగా, అసలు రాష్ట్ర ప్రభుత్వకు అందరికీ సంరక్షకుడిగా, పోషకుడిగా, సంరక్షకుడిగా ఉన్నటువంటి సీఎం కేసీఆర్ ఆయన బాధ్యతను పూర్తిగా విస్మరించారు. బాధ్యతల నుంచి ఒక రకంగా తప్పించుకుంటున్నారని చెప్పవచ్చు ప్రభుత్వమే పూర్తిగా, ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా. వరదలు వచ్చి తగ్గి ప్రజలు నానా ఇబ్బందులు, నానా ఇక్కట్లలో ఉన్న నేపథ్యంలో వాళ్ళకు బాసటగా ఉండి అధికార యంత్రాంగాన్ని పురమాయించి వాళ్లకు పునరావాస కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు సహకరించినటువంటి ప్రభుత్వం, చూడాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం. కానీ కేసీఆర్ అదేం పట్టించుకోవట్లేదు. ఒక సామెత ఉంది, నవ్విపోదురు కాదా నాకేటి సిగ్గు అన్నట్టుగా కేసీఆర్ పరిస్థితి ఆ రకంగా తయారైంది. ఎవరు చెప్పినా సరే నేను చేసేది నేను చేస్తా, నేను అన్నదే వేదం. మీరు ఒక్కసారి చూడండి, 41 మంది చనిపోయారు వరదల్లో. గతంలో 2021లో వచ్చిన వరదల్లో కూడా ఇంతమంది చనిపోలేదు. ఈసారి ఉపద్రవము ఆ రకంగా వచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మరింత జాగ్రత్తగా ఉండి కొంత బాధితుల పక్షాన్ని నివాల్సిన అవసరం ఉంది. కానీ కేసీఆర్ ఏమో మహారాష్ట్ర వెళ్ళారు రాజకీయాలు చేయడానికి. అక్కడ ఓకే, ఇంతకన్నా ఎక్కువ ఘోరమైన పరిస్థితి, ఇక్కడికన్నా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి ప్రజలను పూర్తి స్థాయిలో విస్మరించింది. మహారాష్ట్ర ప్రభుత్వం చేతులు పనిచేయట్లేదు అనుకున్నప్పుడు వీరు వెళ్ళి అక్కడ ఉంటే ఓకే, రైట్, ఇంతకన్నా పెద్దది కదా ఉపద్రవము అని చెప్పేసి ఎవరైనా అనుకుంటారు. కానీ అక్కడ వచ్చి చేసింది ఏందా బాబు అంటే రాజకీయం కోసం మాట్లాడా. మళ్ళోసారి అక్కడ మళ్ళీ అంటే తెలంగాణ ప్రజలను 2014 కన్నా ఉద్యమం సమయంలో ఏ రకమైనటువంటి వాగ్దానాలతో మోసం చేసి అధికారంకి వచ్చారో అదే రకమైనటువంటి మోసపూరితమైన వాగ్దానం మళ్ళీ అక్కడ కూడా చేస్తా ఉన్నారు. నేను బీసీని సీఎం చేస్తాను, నేను దళితుని సీఎం చేస్తాను అని చెప్తా ఉన్నాను. అక్కడ ఆ అణగారిన వర్గాల నుంచి అణగారి వర్గాలను అనాదిగా ప్రభుత్వాలు విస్మరించాయి కాబట్టి నేను ఆ వర్గాలకు న్యాయం చేస్తా అంటున్నారు. మరి నేను ఏ పార్టీ ఇక్కడ చేశారనేది ఒక్కసారి ఆ మహారాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. బాధ్యత కలిగిన ప్రభుత్వం కాబట్టి దేశానికి ఆదర్శవంతమైన ప్రభుత్వం ఇది. దేశానికే ఆదర్శం, మాట్లాడితే దేశానికి ఆదర్శం కదా వీళ్ళు. అంటే ఒక విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలోని మంత్రులందరూ, ప్రభుత్వ యంత్రాంగం అంతా వరద ప్రభావిత ప్రాంతాల్లోనే దృష్టి కేంద్రీకరించి ప్రధానంగా అక్కడ వాళ్ళకి ఏం కావాలి, పునరావాస పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, రోడ్ల పునరుద్ధరణ జరుగుతుందా, ఏ మేరకు నష్టం, పశు నష్టం భారీగా జరిగింది. ఈసారి పశు నష్టం ఎక్కువగా ఉన్నది. ఎంతమైన పశు నష్టం ఉన్నది. కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తున్నది. కేంద్ర బృందానికి రాష్ట్ర అధికారులు ఏ రకమైన సమాచారం ఇస్తా ఉన్నారు, ఏ రకమైన సమాచారం అందించాల్సిన అవసరం. కేంద్ర బృందానికి నష్టపరిహారం ఎక్కడ జరిగిందని మనం ఆధారాలతో సమర్పిస్తే కేంద్రం ఎక్కువగా నిధులు ఇచ్చే అవకాశం ఉంటుంది. కేంద్రం ఇవ్వకపోతే మనం పట్టుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది. కానీ మేము కేంద్ర ప్రభుత్వం పట్టించుకోము, కేంద్ర బృందం వస్తే వాళ్ళతో మేము సంప్రదించము, మా మంత్రులు కర్వరు, మేము పోము, వరదల్లో ప్రజలు మునిగిపోతే మాకు సంబంధం లేదు, ఈ రకమైనటువంటి తీరుతోటి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రజలను పాలకులు గాలికి వదిలేశారు. ఓట్లప్పుడు మాత్రం మాకు ఓట్లేయండి, తర్వాత మీరు మాట్లాడదు, మీకేం కావాలో అడగకండి. ప్రజలు ఏం కోరుకుని వాళ్ళు అడగద్దు, కాకపోతే మాకు మాత్రం మాకే ఓట్లేయండి, మిగతా వాళ్ళకి వేయద్దు. ఇది చూసుకున్నట్టయితే గవర్నర్ తమిళిసై కూడా నివేదిక అడిగారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వండి, మేము కేంద్రానికి పంపుతామని చెప్పి స్పష్టంగా ఆవిడ అడగడం జరిగింది. మరో పక్కన చూసుకున్నట్టయితే బిల్లులు ఆవిడ ప్రధానంగా ఒక వ్యాఖ్య చేశారు. సందేహాలు ఉన్నందుకే నేను బిల్లుల్ని ఆపానంటూ కూడా ఆవిడ చెప్పారు.
అయితే ఇక్కడ మరొక పాయింట్ ఏంటంటే నేను ఎవరికి వ్యతిరేకం కాదు అంటూ కూడా తమిళిసై ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. దీనిపై మీరేమంటారు? అంటే ఎందుకు నివేదిక ఇవ్వలేదు, అలాగే ప్రధానంగా బిల్లులపై కూడా ఆవిడ నోరు విప్పడం జరిగింది. మొదటి నుంచి గవర్నర్ గారు చెప్తా ఉన్నారు, నేను ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగ పరిధిలోనే పనిచేస్తాను, రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగా వినమంటే నేను చేయలేను, రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లో రాజ్భవన్ పనిచేయాలంటే పనిచేయలేదు అని చెప్పారు. కొన్ని బిల్లులు కొన్ని పెండింగ్లు పెట్టారు గతంలో, తర్వాత వాటికి క్లియరెన్స్ ఇచ్చారు, కొన్నింటిని ఆమోదించారు, కొన్నింటిని రిజెక్ట్ చేశారు, కొన్నింటి తర్వాత పెండింగ్ పెట్టుకొని లీగల్ ఒపీనియన్ తీసుకుంటా అని చెప్పారు. తిప్పి పంపిన బిల్లుల్లో ఏమున్నాయి, ఎందుకొరకు తిప్పి పంపని చెప్పేసి కారణాలు కూడా ఒక నోటుగా రాసి పంపించారు. దాన్ని సరి చేసుకోవాల్సిన ప్రభుత్వం దాన్ని సరి చేసుకోకుండా మొండిగా నేను చెప్పిందే వేదం అనే విధంగా గవర్నర్ను మరోసారి మేము బిల్లు చేసి పంపిస్తామంటే మళ్ళీ అప్పుడు గవర్నర్కు ఉండే ఆప్షన్స్ గవర్నర్కు ఉన్నాయి. ఖచ్చితంగా రాజ్యాంగంలో ఎవరికి ఉండవలసినటువంటి పరిధులు వాళ్ళకి ఇచ్చారు, ఎవరికి ఉన్నటువంటి ఆప్షన్స్ వాళ్ళకి ఇచ్చారు రాజ్యాంగం. కాబట్టి ఆ రాజ్యాంగం ప్రకారం గవర్నర్ నడుచుకునే అవకాశం ఉంటాయి. రెండోసారి మేము బిల్ చేసి పంపిస్తాం, ఖచ్చితంగా ఆమోదించాల్సిందే అని మొండికి వెళ్తే అప్పుడు వచ్చేటువంటి టెక్నికాలిటీస్ వేరే ఉండొచ్చు. కాబట్టి పాలకులు కూడా గవర్నర్ను పరిగణలోకి తీసుకొని, అంటే ఇటు రాజ్భవను ఇటు సచివాలయం రెండూ సమన్వయంతో వెళ్ళినప్పుడే కొంత బాగుంటుంది. గవర్నర్ ఏదైనా వ్యాఖ్యలు చేస్తే రాజకీయ వ్యాఖ్యలు అన్నటువంటి మంత్రులు కానీ వీరందరూ ఇప్పుడు వరద నష్టం మీద గవర్నర్ నివేదిక ఇవ్వమన్నారు. అది బాధ్యతతో కూడిన ఆదేశమా లేకపోతే బాధ్యత రహిత ఆదేశం అనే పాలకులు చెప్పాలి కదా. గవర్నర్ ఏది మాట్లాడినాక రాజకీయము, బీఆర్ఎస్ నేతగా మాట్లాడుతున్నాం, బీఆర్ఎస్ కార్యకర్త మాట్లాడుతున్నాం, బీఆర్ఎస్ నాయకుడిగా మాట్లాడుతూ చెప్తా ఉంటారు కదా. బాధ్యత గల గవర్నరు, రాష్ట్ర ప్రథమ పౌరురాలు, ఆవిడ ఏమడిగారు, మన రాష్ట్రంలో ఒక విపత్తు జరిగింది, ఆ విపత్తు సంబంధించి నివేదిక ఇవ్వండి, నేను కేంద్ర ప్రభుత్వం పంపిస్తాను, నిధులు అడుగుదాం మనం, నేను కూడా రికమెండేషన్ చేస్తాను, నేను కూడా కోరుతాను, నేను కూడా రాష్ట్రపతికి రాస్తాను, లేక ప్రధానమంత్రికి రాస్తాను, హోంమంత్రికి రాస్తానని చెప్తున్నారు కదా. నివేదికలు ఇవ్వచ్చు కదా. నివేదికలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రభుత్వము అధికార యంత్రాంగాన్ని పూర్తిగా తన రాజకీయ పనుల కోసం, తన రాజకీయ పరమైనటువంటి అంశాల మీదే వాడుకుంటుంది, కానీ ప్రజా సంబంధ అంశాలు కానీ ప్రజాహితం కోసం పనిచేసేందుకు కానీ వాళ్ళని ఏ మాత్రం ఉపయోగించుకోవట్లేదు. ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా, ప్రస్తుతం దేశంలో, అంటే మీరు దేశానికి ఆదర్శం కాబట్టి దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఈ తరహా వివరించట్లేదు. ఒకసారి గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా నివేదికలు లేవు సార్, జిల్లాల వారీగా నివేదికలు ఇవ్వండి అని ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన దాఖలాలు లేవు. సిఎస్ గారు 2 రోజులు 3 రోజులు కొంచెం సమీక్ష చేశారు, వరదలు తగ్గగానే వరదలు తగ్గినాయి, ఒకసారి అంటువ్యాధుల గురించి ఆలోచన చేయండి, అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుని చెప్పారు. కథ అంతేగా అయిపోయింది. సిఎస్ గారి బాధ్యత కూడా అయిపోయింది. నివేదిక తెప్పించుకొని ఏ జిల్లాకు ఎంత నివేదిక, ఎంత నష్టం జరిగింది, ఎన్ని ఎకరాల పంట నష్టం జరిగింది, ఎంత మేర పశు నష్టం జరిగింది, ఎంత మేర ప్రాణ నష్టం జరిగింది, ఎక్కడెక్కడ మండలాల వారీగా, గ్రామాల వారీగా, డివిజన్ల వారీగా కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ స్థాయిలో యంత్రాంగం ఉంది, పనిచేసేందుకు యంత్రాంగం ఉంది, కానీ వాళ్ళని పనిచేయనేయట్లేదు. వాళ్ళు ఒకవేళ ఎవరన్నా ఉత్సాహంతో పనిచేస్తామంటే వాళ్ళను వేటు పడుతుంది వాళ్ళ మీద. ఇది పరిస్థితి. ఖచ్చితంగా గవర్నర్కి నివేదిక ఇవ్వాల్సిందే, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిందే. కేంద్రం ప్రస్తుతం రాష్ట్రంలో పర్యటిస్తూ ఉన్నారు కాబట్టి కేంద్ర బృందానికి కూడా ఒక నివేదిక ఇవ్వాలి ప్రభుత్వం తరఫున. 41 మంది అని చెప్పారు. 41 మంది ఓకే, అంతేనా, ఇంకేమైనా ఎక్కువ జరిగే అవకాశం ఉందా, లేకపోతే కొంతమంది ఏమైనా మిస్సింగ్ అయ్యి ఇంకా ఆచూకు తెలియని వారు ఏమైనా ఉన్నారా, ఈ వివరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సెక్రటరియట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టాము, డీజీపీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టాము, వరద ఫ్లడ్ కంట్రోల్ సెంటర్లు పెట్టాము, ఫ్లడ్ సిచ్యువేషన్ తెలుసుకుంటున్నాం అని చెప్పినటువంటి వాళ్ళు ఎన్ని వచ్చాయి. సెక్రటరియట్ మీరు అన్నట్టు హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి బొట్టికాయలు వేసింది. 41 మంది చనిపోయారా, లేకపోతే నివేదిక ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు అంటూ కూడా హైకోర్టు కూడా ప్రధానంగా వరదలపై వ్యాఖ్యానించింది.
అలాగే మరో పక్కన చూసుకున్నట్టయితే ఇటు కాంగ్రెస్ కూడా నిన్న గవర్నర్ తమిళిసైకి వినతి పత్రం అందజేసింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే వరదలపై నిజంగానే వాతావరణ శాఖ ముందుగా అలర్ట్ చేసింది తెలంగాణ రాష్ట్రాన్ని. అయినా సరే ప్రభుత్వం సరిగ్గా జాగ్రత్తలు తీసుకోలేదంటూ ఇటు కాంగ్రెస్ ఆరోపిస్తుంది. నిజంగానే ఎందుకు ప్రభుత్వం ప్రాపర్ గా జాగ్రత్తలు తీసుకోలేదు? ముందుగానే ప్రకటించింది వరదలు వస్తాయి, వర్షం భారీగా కురుస్తుంది, తెలంగాణ రాష్ట్రం అలర్ట్ గా ఉండాలని కూడా ప్రకటించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమే అనుకోవచ్చా? ఖచ్చితంగా అంటే ప్రకృతి వైపరీత్యం, మనం రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం, ప్రకృతి వైపరీత్యాలకు ఎవరు కూడా ఆపలేరు. కానీ అవి సంభవించినప్పుడు ముందస్తు జాగ్రత్తలు, ఆ తర్వాత అనుకోని ఘటన జరిగినప్పుడు ఏదో కట్టలు తెగాయి, ఇంకేదో జరిగింది అనుకున్నప్పుడు ఆ తర్వాత రిలీఫ్ మెజర్మెంట్స్ తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రకృతి వైపరీత్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆపలేరు, ఎవరు ఆపలేరు. అది అంతవరకు అక్కడ ఉన్నా కానీ ఆ తర్వాత కానీ ముందుగా కానీ, ఎందుకంటే వాతావరణ శాఖ వారం రోజుల ముందు నుంచి హెచ్చరిస్తూ జారీ చేస్తూ ఉన్నది. అన్నప్పుడు కొంత ప్రజలను ఎక్కడెక్కడ చాటింపు వేయించి కానీ, పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ద్వారా కానీ, ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా కానీ, ఎక్కడెక్కడ రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టాము, పునరావాస కేంద్రం ఎక్కడెక్కడ ఏర్పాటు చేశాము, ఇక్కడిక్కడ వచ్చే అవకాశం ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి, ప్రభుత్వ యంత్రాంగం మీకు అందుబాటులో ఉంది, మండలాల వారిగా ఏ అధికారి, ఏ మండలాల వారిగా పలానా అధికారికి మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే పలానా అధికారికి ఫోన్ చేయండి, పలానా ఫోన్ నెంబర్లు, పలానా చోట కంట్రోల్ రూమ్ ఉంది, ఆ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ ఇది, అక్కడికి ఫోన్ చేయండి, మీకు ఇబ్బంది ఎదురవుతాయి, మీరు ముందుగా అంత జాగ్రత్తగా ఉండండి, అవసరమైతే పునరావాస కేంద్రాలు తరలాల్సిన అవసరం ఉంటుంది, కాబట్టి మీకు కావాల్సిన నిత్యావసరంగా లేకపోతే కట్టుబట్టలు వీటికి సంబంధించిన కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుగా జాగ్రత్తగా ఉండండి, వరదలు వస్తే వెంటనే తరలి వెళ్లేందుకు పడవలు సిద్ధంగా ఉంచాము, వీటికి సంబంధించి అంటే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఈ సిబ్బంది కూడా ఆ రంగంలోకి ఉంచాం అని ప్రజల్లో కొంత చైతన్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉండింది. కానీ అది కూడా ప్రభుత్వం ఆ బాధ్యతను తప్పించుకున్నది. ఇప్పుడు దీని మీద అంటే మాట్లాడేటువంటి కేటీఆర్ మాట్లాడారు, హరీష్ రావు మాట్లాడు, సీఎం నోరే విప్పట్లే అసలుకి. ఇది పరిస్థితి, ఇది తెలంగాణ ప్రజల దుస్థితి. వాస్తవం చెప్పే తెలంగాణ ప్రజల దుస్థితి ఇది. కడెం ప్రాజెక్టు గడిచిన 3 సంవత్సరాలుగా గేట్లు మొరాయిస్తున్నాయని చెప్తా ఉన్నారు. ఈసారి కూడా అది జరిగింది. అంటే ఒక ప్రాజెక్టుకు గేట్లు రిపేర్ చేసేందుకు కూడా ఈ ప్రభుత్వానికి సిద్ధంగా లేదు. అంటే రాష్ట్రం మీద కానీ, ప్రజల మీద కానీ, రాష్ట్ర సంపద మీద కానీ ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థమవుతావు. ప్రతి అంశంలో రాజకీయమే, ప్రతిదీ రాజకీయ కోణమే. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. విపక్షాలు ఖచ్చితంగా మీరు ఎందుకు పర్యటించినా అడుగుతారు. అప్పుడు మీరు పోయిరా అని వీళ్ళు అర్థం అయిపోయి ఎదురుదాడి చేసేస్తారు. లేకపోతే గాయ గగ్గోలు పెట్టుకొని సస్పెండ్ చేస్తారు, అటు అయిపోయింది. ఇక తర్వాత టీఆర్ఎస్ ఎల్పీలాగా అసెంబ్లీని నిర్వహించుకుంటూ ఉంటారు. వాళ్ళు ప్రజలకు జవాబుదారీ చెప్పాల్సిన అవసరం ఉంది, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వం మీద ఉంది బాధ్యత. ఇది చూసుకున్నట్టయితే మహారాష్ట్రలో పర్యటన నేపథ్యంలో, నిన్న కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ప్రధానంగా ఆయన ఎన్డీఏ కూటమికి అలాగే ఇండియా కూటమికి వ్యతిరేకంగా ఉంటాము, దేశంలో 50 ఏళ్లుగా వీళ్లే పాలిస్తున్నారు, ఇక మీద మార్పు రావాలి, మాతో పాటు మిత్రపక్షాలు కొన్ని ఉన్నాయి, మేము ఒంటరి వాళ్ళం కాదు అంటూ కూడా బీఆర్ఎస్ ప్రకటించడం జరిగింది. ప్రధానంగా కేసీఆర్ ప్రస్తావించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ఒక వ్యాఖ్య చేసి అయితే అణగారిన వర్గాలకు కూడా అవకాశం ఇవ్వాలి, అమెరికా లాంటి దేశాలలో బరాక్ ఒబామాని అధ్యక్షుడిగా అధ్యక్షుడిని చేశారు, అలాగే మన దేశంలో కూడా రావాలి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకప్పుడు 2014 ఎన్నికలకు ముందు కూడా సీఎం కేసీఆర్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ విషయంలో, ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్ర విషయంలో ఖచ్చితంగా దళితుడిని సీఎం చేస్తా అన్నారు. ఈ నేపథ్యంలో అటు మహారాష్ట్ర పర్యటనలో కూడా అణగారిన వర్గాల గురించి అలాగే బరాక్ ఒబామా గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. దీనిపై మీరేమంటారు? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎవరు సార్? ద్రౌపది ముర్ము గారిని ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే పోటీకి నిలిపి ఆ పోటీ చేసే అభ్యర్థి తెలంగాణ